అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఉల్లిపాయలో ఒక కప్పు పెరుగు వేసి చూడండి, ఎంత కమ్మగా ఎంత రుచిగా ఉంటుందంటే అద్దిరిపోతుంది. ఒక్కటి తిన్నారంటే సరిపోతుంది, కడుపు నిండిపోతుంది, అంత బాగుంటుంది. చేయటం కూడా చాలా సులభం అండి. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇదొక్కటి చేసి పెట్టండి చాలు. ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటారు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా స్లైస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇందులోకి 1 కప్పు దాకా పెరుగు వేసుకుంటున్నాను. మంచి ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోండి, అప్పుడే కమ్మగా ఉంటుంది తినేటప్పుడు. అలాగే ఇందులోకి 1 కప్పు దాకా సూజీ రవ్వ వేసుకోండి, ఉప్మా రవ్వ అంటారు కదా అది. అలాగే ఇందులోకి మంచి క్రిస్పీగా వచ్చేదానికి 1/2 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోండి. మీరు ఇంట్లో ఆడించిన బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు, లేదంటే షాప్లో అయినా కొనుక్కొని వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి. గోధుమ పిండి వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా అదిరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి చేత్తో. ఉల్లిపాయలంతా బాగా నలుపుతూ ఆ రసం అంతా పిండిలోకి కలిసే విధంగా బాగా నలుపుతూ కలుపుకోండి. అప్పుడే అందులో ఉన్న రసం అంతా బాగా దిగుతుంది. మీకు ఇంట్లో సమయం లేనప్పుడు, మార్నింగ్ పిల్లలకైనా పెద్దలకైనా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నప్పుడు, కూరగాయలు లేనప్పుడు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే సులభంగా ఈ రెసిపీ చేసి పెట్టి చూడండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక 2 కప్పుల దాకా నీళ్ళు పోసుకోవాలండి. ముందుగా ఒక 2 కప్పుల దాకా నీళ్ళు పోసుకొని కలపండి. ఆ తర్వాత కావాలంటే ఒక 1/2 కప్పు ఎక్స్ట్రా కావాలంటే చూసుకొని కూడా పోసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా దోశ బ్యాటరీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. కానీ ఇక్కడ దోశ బ్యాటరీ అంటే మనం కొంచెం గట్టిగా ఉండాలండి. ఈ జారుగా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి. నేను వీడియోలో చూపించే విధంగా మీరు కూడా ఇదే విధంగా కలుపుకోండి. నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉండాలండి థిక్నెస్ వచ్చేసి. ఇలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం మిగతావన్నీ యాడ్ చేసుకుందాం. సన్నగా తరిగిన 2 మీడియం సైజు టమాటాలు కూడా వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఇష్టం లేదంటే చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్ దాకా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చూసుకొని వేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపుడి వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. ఒకవేళ మీరు కారం వేసే తట్టుకుంటే చిల్లీ ఫ్లేక్స్ వేయకుండా పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే ఇందులోకి మంచి రుచి వచ్చేదానికి చాట్ మసాలా వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇది వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా అదిరిపోతుంది. తినేటప్పుడు కూడా మంచి కమ్మగా రుచికరంగా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే దీనికి బదులుగా ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోండి. కొంచెం లెమన్ జ్యూస్ పిండుకోండి. ఇప్పుడు ఇవన్నీ పిండిలో బాగా కలిసే విధంగా బాగా కలపండి. అన్నీ కలిసే విధంగా కలుపుకోండి. ఈ లోపల ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చాలా ఈజీగా చేసుకొని తినొచ్చు. ఇంకా మన ఛానల్లో ఇలాంటి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీలు, స్నాక్స్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. అవి కూడా చూసి చేసుకొని తినండి. చాలా ఈజీగా చూపిస్తున్నాను. మంచి కొత్త రెసిపీలు, హెల్తీగా రెసిపీలు చూపించానండి. వీలైతే మీరు చూసి చేసుకొని తినండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ అయినా తవా ఫ్రై అయినా పెట్టుకొని అందులోకి కొంచెం నూనె రాసుకోండి. ఇలా ఆయిల్ అంతా రాసుకున్న తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్నట్టు బ్యాటరీని 2 స్పూన్ల దాకా వేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా వేసుకోండి. కొంచెం మందంగానే వేసుకోండి, తినేదానికి బాగుంటుంది. లేదంటే మీకు ఎలా కావాలో ఆ సైజులో చేసుకొని తినండి. నేను ఇక్కడ కొంచెం రొట్టి వచ్చేలాగా చేసుకుంటున్నాను, అందుకే ఈ థిక్నెస్లో చేస్తున్నాను. మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా చేశారంటే. మూత పెట్టుకొని 3-4 నిమిషాల పాటు సన్నమంట మీద కుక్ చేసుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత మూత తెచ్చి చూడండి. ఈ విధంగా అంతా ఆరిపోయి ఉంటుందండి పైనంతా. ఈ సమయంలో వచ్చేసి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి పైనంతా ఒకసారి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం మంట మీద కుక్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మూత పెట్టాల్సిన అవసరం లేదు, అలాగే వదిలేశారంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇంట్లో ఏమి లేనప్పుడు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా చేసి పెట్టుకోండి.
ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్కి అయినా కూడా మీరు చేసుకొని తినొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఒక మంచి టమాటా సాస్ పెట్టుకొని తిన్నారంటే అదిరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీలు, స్నాక్స్ రెసిపీలు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.